నమస్తే మామ, నేను మీ వెంకీ రైడర్. ఇప్పుడైతే చాలామంది రైడర్స్కి ట్రావెలర్స్కి ఒక మంచి యూజ్ అయ్యే గ్యాడ్జెట్ చూపిస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు మహారాష్ట్ర రైడ్లో అండ్ సౌత్ ఇండియా రైడ్లో నేను ఫేస్ చేసిన ఒకటి చాలా ఇబ్బందిగా అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడైనా స్టే చేయాలి, మంచి మంచి లొకేషన్స్ దగ్గర స్టే చేయాలి అంటే అక్కడ కంపల్సరీ టెంట్ ఉండాల్సిందే, క్యాంపింగ్ టెంట్. ఆ క్యాంపింగ్ టెంట్ మంచిగా ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి వేయడము ఆ రాడ్లు, ఒకసారి వీడియో పైన ప్లే చేస్తా చూడండి, ప్రతిసారి ఊకే రాడ్లు బయటకి తీయాలి, స్టే చేయాలి, మొత్తం సెటప్ చేయాలి. అదంతా పెద్ద ప్రాసెస్, పెద్ద తలకాయ నొప్పి. అందుకే నేను ఏం చేసిన అంటే నాకు మంచి గూగుల్లో సెర్చ్ చేసి వీడియోస్ చూసి అవి ఇవి చేసి చాలామంది ట్రావెలర్స్ ఏవి టెంట్ వాడుతున్నారు ఏది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకొని మన బడ్జెట్లో మంచి ఒక క్యాంపింగ్ టెంట్ అయితే బుక్ చేసినాం. అదైతే వచ్చింది, చూపిస్తాను చూడండి. ఇగో ఇదే ఆర్డర్ అయితే వచ్చేసింది. వారం కింద బుక్ చేసిన, ఈరోజు వచ్చేసింది. ప్రైస్ ఏంది, దాని డీటెయిల్స్ ఏంది ఓపెన్ చేసి దాని అన్బాక్సింగ్ చూద్దాం. చలో సో మామ, అగో అది ఇదే చూడండి, మొత్తం అన్బాక్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే కవర్ అయితే మంచిగా ఉంది. ఈ వర్షాకాలంలో కూడా చాలా మంచిగా ఉంటుంది, వాటర్ ప్రూఫ్ బాగుంది. కవర్ కూడా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇంతకుముందు అయితే పాత టెంట్కు ఈ టెంట్కు తేడా ఏంటంటే దీనికి హైడ్రాలిక్ పంప్స్ ఉన్నాయన్నమాట. 30 సెకండ్ లోపు క్యాంపింగ్ టెంట్ వేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. జస్ట్ సింపుల్ అంటే ఏం లేదు, చూస్తున్నారు ఎంత సింపుల్. అని వేసుకోండి. 4 రాడ్స్ ఉంటాయి, హైడ్రాలిక్ పంప్స్. 4 ఇలాగా అనేసుకోండి, ఇట్లా పైకి అనేస్తే అయిపోతుంది. ఎంత సింపుల్గా ఉందో చూడండి. అంతా సెకండ్స్లో అయిపోతుంది. 10 సెకండ్స్ కూడా టైం పట్టదు క్యాంపింగ్ టెంట్ మనం రెడీ చేసుకోవడానికి. అది పాత క్యాంపింగ్ టెంట్ అయితే దానికి ఇలా రాడ్స్ వస్తుండే, రాడ్స్ దాంట్లో పెట్టేసి కింద కవర్ వేసుకొని దాన్ని పెట్టేసి అక్కడ ఇక్కడ స్టిచ్ చేసి పెద్ద ప్రాసెస్ అనమాట. మినిమం 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ టైం పడుతుండే. రెడీ సీజన్లో చేయాలంటే చిరాకు చేస్తుండే రైడ్లు. అందుకే ఇది చూసి మన బడ్జెట్లో 2000 కాబట్టి మన బడ్జెట్లో సింపుల్గా అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు, నీట్గా ఉంటుంది. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మన బడ్జెట్లో 2000 అంటే చాలా బెస్ట్. హైడ్రాలిక్ పంప్తో మంచిగా వస్తుంది క్యాంపింగ్ టెంట్. ఎవరికైనా ఈ క్యాంపింగ్ టెంట్ లింక్ కావాలి, నేను పర్చేజ్ చేస్తా అంటే కామెంట్ చేయండి, మీకు నేనే డైరెక్ట్ డిఎం చేస్తాను. చలో మరి ఉంటా, బై బై. దానికోసం నేనైతే ఇదే తీసుకున్నాను అనమాట. ఈసారి రైడ్లో మాత్రం దుమ్మాల్సిందే. చూపిస్తారు రైడ్ అనేది ఎలా ఉంటుంది, కంటెంట్ అంటే చూపిస్తాను ఈసారి. సో దీన్ని అన్ఫోల్డ్ కూడా చేసి చూపిస్తాను. ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. జస్ట్ ఇట్లా ఫ్రెష్ చేయాలంటే ఇట్లుంటుందా, జస్ట్ ఇట్లా కొన్ని ఫ్రెష్ చేసేసి, ఏం లేదు ఇలా ఫ్రెష్ చేయడం, ఫ్రెష్ చేసేసి ఇలా దగ్గరకు అనేసేయాలి. అనేసేసి ఇట్లా కింది కానాలి అనేసి మళ్ళీ సేమ్ అలాగే 4 స్టిక్స్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. మళ్ళీ కనెక్ట్ సింపుల్, అంతే సింపుల్. అయిపోయిందా? కింద పెట్టేసుకుని రౌండ్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని తాడు కూడా ఇచ్చిందా, తాడు కట్టేసుకుంటే ఇందులో కావాలనుకుంటే మనకు రాడ్స్ కూడా ఇచ్చిండు భూమిలోకి కొట్టడానికి, గాలికి లేకుండా టెంట్. అంత అవసరం లేదు కానీ ఇచ్చిండు. ఏదైనా హెవీ గాలిలో వచ్చినప్పుడు లొకేషన్ తర్వాత అప్పుడు యూజ్ చేస్తాం రాడ్స్. అయితే మ్యాక్సిమం ఇంకా యూజ్ కావు, కానీ ఇక్కడ యూజ్ కావు.
ఎంత సింపుల్గా ఉంది. చలో మరి ఉంటా మరి, బాయ్ బాయ్. చూడండి చూస్తున్నారా, ముగ్గురు ఆరామ్సే పండుకోవచ్చు అన్నమాట. బాగుందా? ఆరామ్సే ముగ్గురు పండుకోవచ్చు. 3% టెంట్ బుక్ చేసిన అనమాట ఈసారి. ఇంతకుముందు అయితే 2 మెంబర్స్దే ఉండే, ఇదైతే 3 మెంబర్స్ బుక్ చేసిన. ఇక్కడ ఒక విండో కూడా ఉంటుంది అనమాట. ఇక ఇది విండో, సో ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను బుక్ చేసుకున్న దానికి పాత దానికి అయితే విండో లేకుండే, బాగా చిరాకు ఉంటుండే, అసలు హెయిర్ అనేదే రాదు లోపలికి. ఇది మొత్తానికి క్లోజ్ చేసుకొని ఇదైతే విండో ఓపెన్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది, అందుకే నేను ప్రిపేర్ చేస్తున్నా, మీకు సజెషన్ చేస్తున్నా మీకు.